సంభోగ సమయంలో స్ఖలనం జరిగినప్పుడు పురుషుల నుండి వెలువడే ద్రవం ఈ స్పెర్మ్ స్త్రీల గర్భాశయంలో అండాన్ని చేరుకోవడం ద్వారా ఫెర్టిలిటీ ఉత్పత్తి అవుతుంది. స్పెర్మ్ యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసిన విషయం. కానీ పురుషులు సాధారణంగా స్పెర్మ్ ఆరోగ్యం గురించి ఆలోచిస్తారా? వీర్య కణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటే, ఒక జంటకు ఎక్కువ కాలం సంతానం లేకపోతే తరచుగా స్త్రీలలోనే లోపం ఉంటుందని మగవారు చాలా మంది అపోహపడుతుంటారు. కానీ మగవారి స్పెర్మ్ ఆరోగ్యంగా లేకపోవడం లేదా తగినంత సంఖ్య మెటిలిటీ లేకపోవడం వల్ల బిడ్డ పుట్టకపోవచ్చునని అర్థం కాదు. ఆరోగ్యకరమైన స్పెర్మ్ సాధారణంగా తెలుపు బూడిద రంగులో ఉంటుంది. ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ, గులాబీ లేదా పసుపు వంటి అసాధారణ స్పెర్మ్ కొన్నిసార్లు బహిర్గతమవుతుంది. స్ఖలనం చేయబడిన స్పెర్మ్ యొక్క రంగు బట్టి ఆ వ్యక్తి ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చునని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ సెంటర్ NHS తెలిపింది. అందువల్ల మీ స్పెర్మ్ రంగులో మార్పును చూస్తే తప్పక కారణం తెలుసుకోవాలి. సాధారణంగా కామెర్లు అయితే చర్మం మరియు కళ్ళు పసుపు రంగులో ఉంటాయి. అయితే కామెర్లుతో బాధపడే వారికి స్పెర్మ్ పసుపు రంగులోకి మారచ్చు. కాలియం సరిగా పనిచేయకపోవడం వల్ల కామెర్లు వస్తాయి. కామెర్లు ఎక్కువగా ప్రభావితమైతే మరణం సంభవిస్తుంది. స్పెర్మ్ రంగు పసుపు ఆకుపచ్చగా కనిపిస్తే అది ప్రొస్టేట్ ఇన్ఫెక్షన్ కు సంకేతం కావచ్చు. మూత్రంలోని బ్యాక్టీరియా ప్రొటెస్టలోకి లీక్ అయినప్పుడు ప్రొస్టేట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. శరీరం నుండి మాత్రం మరియు స్పెర్మ్ను విసర్జించే నాళం మూత్రాశయం గుండా ప్రయాణిస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు మూత్ర విసర్జన చేసేటప్పుడు స్పెర్మ్ మూత్రం నుండి బయటకు పోవచ్చు. అలాగే మూత్రం పురుషాంగం నుండి బయటకు వచ్చేటప్పుడు స్పెర్మ్కు జత చేయబడుతుంది. మూత్రం స్పెర్మ్తో కలిసినప్పుడు స్పెర్మ్ పసుపులో కనిపిస్తుంది. వీర్యం పసుపు రంగులో కనిపిస్తుంది. దీనికి కారణం ల్యూకోసైటోస్పెర్మియా కావచ్చు. దీనివల్ల వీర్యం బలహీనపడుతుంది. ఇది వంధ్యత్వానికి దారితీస్తుంది. క్లామిడియా, హెర్పెస్ లేదా గోనోరియా వంటి లైంగిక సంక్రమణ అంటువ్యాధుల వల్ల కూడా స్పెర్మ్ పసుపు రంగులోకి మారుతుంది. మీరు ఈ లైంగిక సంక్రమణ బారిన పడినట్లయితే చికిత్స కోసం మీ వైద్యుడి వద్దకు వెళ్లడం మంచిది. మద్యం తాగడం, పొగాకు తాగడం మరియు కొన్ని మందులు తీసుకోవడం వల్ల మీ స్పెర్మ్ పసుపు రంగులోకి మారుతుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి, సీవిడ్ వంటి సల్ఫర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల స్పెర్మ్ పసుపు రంగులో కూడా వస్తుంది. ఫ్లూ, నొప్పి, లైంగిక చర్యలో సమస్యలు, మూత్రంలో రక్తస్రావం, పసుపు రంగులో స్పెర్మ్ ఉన్నప్పుడు కనిపించే కొన్ని లక్షణాలు. స్పెర్మ్ వారానికి మించి పసుపు రంగులో ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. స్పెర్మ్ పసుపు రంగులో ఉండటానికి గల కారణాన్ని బట్టి చికిత్స ప్రారంభించాలి. లైంగిక సంక్రమణ లేదా ప్రొస్టేట్ కారణమైతే యాంటీబయాటిక్స్, అలాగే ల్యూకోసైటోస్పెర్మియా అయితే డాక్టర్ స్టెరాయిడ్ మందులు సూచిస్తాడు. మీ స్పెర్మ్ యొక్క రంగు మార్పు కొన్నిసార్లు ప్రమాదకరం కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.